ఇక 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిర్ణయంపై కొందరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, మరికొందరు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్పై సామాన్యులు, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు బిగ్ టీవీ ప్రతినిధి ప్రయత్నించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. లక్షల వరకు కూడా ఇవాళ బడ్జెట్లో నో ట్యాక్స్ అనేది ఇవాళ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొత్తం భారతదేశంలో అంతా కూడా దీనిపైన ఒక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కూడా వెలిబుస్తున్నారు. అయితే నాతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంతోపాటు బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే గతంలో 50,000 60,000 సంపాదించిన వాళ్ళకి 7 లక్షల వరకు ఉన్నప్పుడు నేపథ్యంలో వారు ట్యాక్స్ పే చేశారు. ఇప్పుడు 12 లక్షల వరకు పెరిగింది కాబట్టి దాన్ని వారు స్వాగతిస్తున్నారా లేకపోతే ఇంకా పెంచమని అడుగుతారా లేదా కూడా ఒకసారి అడుగుదాం. సో మనతో పాటు చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ హెడ్ ఉన్నారు, దాంతో పాటు వీళ్ళందరినీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఏంటంటే ఎట్లా చూస్తారు ఇవాళ 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది? ఇది అప్రిషియబుల్ మూవ్ అండి. ఎందుకంటే 12 లక్షల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంతకుముందు 7 lakhs ఉండేది, ఇప్పుడు మధ్య తరగతి నుంచి స్పెండింగ్ పెంచే అవకాశం ఇది. వాళ్ళకి సేవింగ్స్ కూడా పెరుగుతాయి. అండ్ ఇది ఇంకా 12 నుంచి 15 కూడా చేయొచ్చు. మంచి ఫెసిలిటీస్. అపార్ట్ యూనియన్ బడ్జెట్ అన్ని విధాలుగా గరీబ్, అన్నదాత, నారీ అందరినీ కవర్ చేస్తూ ఎంఎస్ఎంఈస్కి ప్రోత్సాహం ఇస్తూ స్టార్టప్స్కి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు 5 years వరకు. సో ఇది రాబోయే వికసిత్ భారత్ 2047కి ఇప్పటి నుంచే ప్రణాళిక పరంగా వెళ్ళే విధంగా చేశారు. కానీ ఇప్పుడే డీటెయిల్స్ వస్తున్నాయి, ఇంకా దాని అనాలిసిస్ ఇంప్లిమెంట్ ఎలా ఉంటుంది చూడొచ్చు. కానీ 12 lakhs ఫర్ ఎగ్జంప్షన్, మిడిల్ క్లాస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. శాలరీ తీసుకునే వాళ్ళకు ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువుల ధరలు అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈ అమౌంట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ట్యాక్సేషన్ ప్రాసెస్ ఇదంతా ఉంటుంది. సో ఇది మంచి ప్రోత్సాహకరం, ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇన్ రెవెన్యూ గ్రోత్లో. ఇప్పుడు ఆల్రెడీ మనం సినిమాకి పోయినా వీటికి అన్నిటికీ ట్యాక్స్లు కడుతున్నాం, ప్రతి కొన్న దాని మీద కూడా ట్యాక్స్లు కడుతున్నాం. సో దాని బదులు ఇప్పుడు ఇది ఎగ్జామ్షన్ అనేది కూడా మంచి పరిణామం అంటారు అంతా. ఎలాగో ఇప్పుడు వీళ్ళు స్పెండ్ చేస్తారు. ఈ యాక్చువల్లీ మన భారతదేశం అంతా లివ్ ఇన్ టుడే మోడల్లో స్పెండ్ చేసే ట్యాక్సేషన్ బట్టే ఉంటుంది. సో వాళ్ళు స్పెండ్ చేయడం, ఆల్రెడీ వాళ్ళు ట్యాక్సెస్ కడుతున్నారు. ఎనీథింగ్ దే బై దే పే జిఎస్టీ, వాళ్ళు అన్ని వస్తువుల మీద వాళ్ళు ట్యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామము. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇంకా కూడా ఇవ్వచ్చు. మధ్య తరగతిని చాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ స్పెండ్ పెరగాలి, వాళ్ళకి సేవింగ్స్ పెరగాలి. దాంతో వాళ్ళు చాలా ప్లాన్ చేసుకుంటారు. ఇది వెరీ అప్రిషియబుల్ మూవ్ అండి, స్వాగతిస్తున్నాం. ఓకే, మీరు ఎట్లా చూస్తారు ఒక ఎంప్లాయర్గా? గతంలో చూసాం, ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి కూడా నెక్స్ట్ ట్యాక్స్ ఉండదనేది వచ్చింది. ఇప్పుడు ఎట్లా చూస్తారు? అంటే ఇది ఏది ట్యాక్స్ లేకపోవడం అన్నది ఏం లేదు. ట్యాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు ఇండియాలో. లైక్ మనం ఇప్పుడు చూస్తున్న దానికి ట్యాక్స్ చాలా హ్యూజ్గా పెరిగిపోయింది లాస్ట్ కొన్ని ఇయర్స్ చూస్తుండగా. కానీ ఇది ఏదో కొద్దిగా మాత్రం అది ఏదో చెప్పుకోగలుగుతాం తప్ప దీనివల్ల పెద్దగా నాకేం అనిపించట్లేదు. ఇట్స్ అ ట్రాక్. లైక్ ఇప్పుడు ఉన్న ఈ జనాభాలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ట్యాక్స్ అయిపోయింది. ఈరోజు మెడిసిన్స్ దగ్గర నుంచి తీసుకోండి, ఈ రోజులో మనకు సొంతంగా వెహికల్ కొనుక్కోవాలన్నా ఇది ప్యూర్లీ ట్యాక్స్ ఎక్కువైపోయింది. ఈ ట్యాక్స్లో ఎగ్జామ్షన్ ఈజ్ కమింగ్ టు వెరీ స్మాల్ పార్ట్. సో నేను ఈరోజు ట్యాక్స్ ఒక 2-wheeler తీసుకోవాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ ట్యాక్స్ ఐమ్ పేయబుల్. అదే 4-wheeler తీసుకోవాలంటే అవుట్ ఆఫ్ 50% ఆఫ్ ద అమౌంట్ 25% ఆఫ్ అమౌంట్ పేయింగ్ ఫర్ ద ట్యాక్స్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఆల్సో షుడ్ బి కన్సిడరేషన్. ఈవెన్ మెడిసిన్స్ తీసుకోండి, మెడిసిన్లో ఫుడ్ ఐటమ్ ఈజ్ 18%. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ. లైక్ ఒక కామన్ పీపుల్ ఒక జిఎస్టీ మీద ఇంత భారం పెరిగిపోతుంది. ఇలాంటిది తగ్గించుకోవాలి. ఇన్కమ్ ట్యాక్సెస్ లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పుడు ముందు డైలీ మన జోబుల నుంచి వెళ్ళిపోయే డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. సో అలాంటి డబ్బులు దగ్గర మనం కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఒక పాల డబ్బా ఒక కామన్ మ్యాన్ కొనాలి అంటే 18%. అది ఎట్లా జరుగుతుంది? అసలు అది సాధ్యమే కాదు ఈ రోజు మనుషులకి. ముందు అలాంటి మీద ఫోకస్ చేయండి. ఏదో సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి ఇలా పెట్టేసి తగ్గించేస్తున్నామంటే అది నథింగ్. ఇట్స్ నథింగ్ దేర్. ఈరోజు ఎవ్రీథింగ్ యూఆర్ పేయింగ్ ఫర్ ఇడ్లీ పే చేయాలంటే నేను ట్యాక్స్ కట్టాలి. సో ఈవెన్ బయట రోడ్డు మీద అమ్ముకుని ఇడ్లీ వాడు కూడా చాలా భారంగా ఉంది. ఈరోజు ఇడ్లీ రేట్ పెరిగిపోయింది. సో పిండి మీద ట్యాక్స్, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ట్యాక్స్. ఆ జిఎస్టీ అనేది కామన్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం పెంచుంటే బాగుండేది అనిపించిందా ఇట్లా ఎగ్జామ్షన్ అనేది? అంటే నేను అదే అంటున్నాను, పెంచడం అన్నది అదే అంటున్నాను. ఇప్పుడు ఈ రోజు 12 లక్షలు 20 లక్షలు చేసినా ఈ రోజు నా దగ్గర డబ్బులు వెళ్ళిపోతున్నప్పుడు నేను అది ఎంతవరకు నేను కంట్రోల్ చేయగలుగుతాను? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ఐడియా చూసుకుంటే ఇట్స్ నథింగ్. నాకు ఇన్కమే లేదు ఈరోజు. నాకు అక్కడ కట్టించే లాభం ఏముంది?
నేను ఇక్కడ కట్టవలసిందా కట్టేస్తున్నాను కదా, అక్కడ నాకు ఎగ్జామ్షన్ ఏమవుతుంది? నథింగ్ టు బి సీన్ దట్ కన్సంప్షన్. ఎక్కువ కన్సంప్షన్ అయిపోయింది ఈరోజు. నేను అది తీసుకోవడం వల్ల ఐ డోంట్ థింక్ ఇట్స్ మ్యాక్సిమం ఇది నాకు పెద్ద యూటిలైజేషన్ అయితే ఏమి అనిపించట్లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సైడ్. దివాకర్ గారు ఒక నిమిషం, ఎందుకంటే మీరు చూసాం మనం గతంలో దేశం విడిచిపోయి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు, వేలాది కోట్ల రూపాయల వరకు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పుడు సామాన్యులకి ఇట్లా ఎగ్జామ్షన్ ఇవ్వడము, దాంతోపాటు ఇతర వీటిపైన కూడా ఈ ట్యాక్సులు పెరిగిపోవడము, ఎట్లా చూస్తారు మీరు ఓవరాల్గా? ఇప్పుడు ట్యాక్సేషన్ మనకు కామన్గా జిఎస్టీ వచ్చేసింది కాబట్టి అది మేజర్ స్ట్రక్చర్, జిఎస్టీని చేంజ్ చేసే విధానాలు కొన్ని. ఇప్పుడు మనము ఈ ఎంప్లాయీస్కి ఏదైతే ఎగ్జామ్షన్ ఇచ్చారో అది స్వాగతిస్తున్నాము. ట్యాక్సేషన్ ఎక్కువగానే ఉన్నాయి, అది దాన్ని అడ్రస్ చేయాలి. మనకి ఈ కొన్ని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గే విధంగా, అంటే పెట్రోలు ఇలాంటి వాటి మీద తగ్గించడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ తగ్గించడం వల్ల మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా బయింగ్ పర్చేస్ వాటిల్లో అన్ని విధాలుగా తగ్గుతుంది కాబట్టి అది మధ్యతరగతికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక ఎంప్లాయీస్కి మధ్యతరగతి వాళ్ళకి 12 lakhs లోపల తీసుకురావడం మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంకా చాలా రిఫార్మ్స్ అవసరం ఉన్నాయి. అయితే ఇప్పుడు బడ్జెట్ అనేది చాలా పెద్ద, అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి మేక్ ఇన్ ఇండియా కోసం చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చారు ఫర్ వీళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించడానికి. స్టార్టప్ వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, స్టార్టప్కి ఫండ్ పెట్టారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ మనకు దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మైక్రో సెగ్మెంట్ని చాలా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి, ఆర్థిక విధానాలు వాళ్ళకి హెల్ప్గా ఉంటే ఇదంతా గ్రోత్ ఇంజన్ అండి. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు చేసింది 2047 వికసిత్ భారత్కి రోడ్ మ్యాప్ వేసేలాగా దీన్ని ఇంకా చాలా మనం ఎక్స్పెక్ట్ చేసే 30 trillion ఎకానమీ ఏదైతే అంటున్నామో అంత విధంగా పెంచే విధంగా ఇప్పటి నుంచి ఈ అన్ని ఇంజన్స్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి వచ్చేలాగా చేస్తున్నారు. కానీ అది రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ లోపల దాని మళ్ళీ దీంట్లో క్లాజెస్ ఏమున్నాయి మనకి ముందు ఇంప్లిమెంటేషన్లో తెలుస్తాయి. అవి క్లియర్గా ఉంటే ఇది చాలా స్వాగతించే విషయము. ఇంకా చేయాలి. ఇప్పుడు 12 lakhs కాదు, మిగతా వాళ్ళు చెప్పినట్టు 15 లక్షలైనా ఇట్స్ బెనిఫిషియల్. ఎందుకంటే ట్యాక్సెస్ ఎలాగో కడుతున్నారు, జిఎస్టీ ఎలాగో కడుతున్నారు, అది ఎప్పుడు హయ్యర్ రేట్లోనే ఉంది. సో అది కట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకా వేరే విధంగా ట్యాక్సేషన్ చేయడము, వాళ్ళ సేవింగ్ ఫ్యూచర్ ఇదంతా చాలా వరకు చిన్న అమౌంట్స్ వాళ్ళు సేవ్ చేసుకున్న హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది చాలా అప్రిషియబుల్ 12 lakhs ఎగ్జామ్షన్. బట్ అపార్ట్ వేరియస్ అదర్ సెక్షన్స్ వాళ్ళు ఎలాగైతే అంటే అన్ని సెక్షన్స్ని అన్నదాత అన్నారు, నారీ అన్నారు, యూత్ అన్నారు, సో వీళ్ళందరికీ గరీబ్ అందరికీ ఒక అడ్రస్ చేస్తూ తీసుకున్నారు. కాబట్టి ఇట్స్ లెట్ us see, వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది అనేది. సో అందరూ ఈ 12 లక్షల సంబంధించిన ట్యాక్స్ విషయంలో స్వాగతిస్తేనే ఇంకా కొంత పెంచి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఎందుకంటారు ఆల్రెడీ ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. బట్టలు కొన్నా, సినిమాకి పోయినా, లేకపోతే ఎక్కడ ఏం చేసినా, రెస్టారెంట్కి పోయినా కూడా ఖచ్చితంగా కూడా ట్యాక్స్ అనేది కడుతున్నాం. కాబట్టి ఈ ఎంప్లాయీకి సంబంధించిన విషయంలో ఆయన సంపాదిస్తున్న దాంట్లో కొంతవరకు కూడా ఇంకా పెంచితే ఇంకా తగ్గుతుంది. కాబట్టి ఆల్రెడీ వీటిపైన స్పెండింగ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరోసారి ఆలోచించుంటే బాగుంటుంది అనేసి కూడా ఇటు బిజినెస్ ఎక్స్పర్ట్స్ కానీ, శాలరీ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లబుస్తున్నారు.